రావచ్చా మేడం? రామ్మా, కూర్చోమ్మా. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీ గురించి చెప్పండి. నా పేరు రాజు మేడం. నేను మెకానికల్ ఇంజనీర్. లోన్ గురించి మీ దగ్గరికి వచ్చాను. అవునా? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫాదర్ ఓ ప్రైవేట్ ఎంప్లాయీ మేడం. మా మదర్ హౌస్ వైఫ్. మా సిస్టర్ చదువుకుంటున్నారు. మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. ఓకే, మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. మేడం, చిన్నప్పటి నుంచి నాకు వెహికల్ అంటే చాలా ఇష్టం. నేను చాలా కార్స్ అలాగే అండ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉండేవాడిని. సో ఇప్పుడు నేను ఒక కొత్త పెట్రోల్ సేవర్ డిజైన్ చేశానండి. సో ఈ డివైస్ వాడడం వల్ల 1 లీటర్ పెట్రోల్కి అదనంగా 20 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తూ ఉంటుంది. సో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ దగ్గరికి లోన్ కోసం వచ్చానండి. ఓకే, ముందుగా దానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్స్ తీసుకుందా, అప్పుడు రీజనల్ మేనేజర్తో మాట్లాడతా. నీకు లోన్ వచ్చేటట్టుగా సపోర్ట్ చేస్తాను. అర్థమైందిగా? ఓకే మేడం, మీరు చెప్పినట్టు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని మీ దగ్గరికి వస్తాను. నమస్తే. నమస్తే. హలో, బాగున్నారా? నేనండి, రాలవణి వెంకట సుబ్రహ్మణ్యం. మీ రాజుని. ఏంటి, ఎలా ఉన్నారు? ప్రాజెక్ట్లోనా? ఓకే, నేను సిఏ నెంబర్ పంపిస్తాను, ఫోన్ నెంబర్ పంపిస్తాను, లొకేషన్ పంపిస్తాను. మీరు వెళ్ళి కలవండి. ఓకేనండి. ఓకే, బాయ్. చార్టెడ్ అకౌంటెంట్ గణేష్ గారు ఉన్నారండి? మీరేం సార్? నా పేరు రాజు అండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం వచ్చాను. సరే, ఒక్కసారి సార్ని కలవాలి. సార్ మీటింగ్ లో ఉన్నారు. 5 నిమిషాలు నేను పిలుస్తాను, కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ. టీ తాగుతారా సార్? కాఫీ తెస్తాను, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. సార్ రమ్మంటున్నారు, మీరు ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు రాజు, మెకానికల్ ఇంజనీర్ని. 2024 పాస్డ్ అవుట్, కాలేజ్ ఫస్ట్ సార్. మీ దగ్గరికి రిగార్డింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసమే వచ్చాను. ప్లీజ్ బీ సీటెడ్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. కార్బొరేటర్ నుండి పెట్రోల్ ని స్మూత్ గా పంపు చేసే డివైజర్ ని డిజైన్ చేశాను సార్. దీని పేరే పెట్రోల్ సేవర్. దీని ద్వారా వినియోగదారుడికి ప్రతి నెల 15 నుండి 20,000 రూపాయలు ఆదా అవుతుంది సార్. ఇది సార్ నా ప్రాజెక్ట్. గ్రేట్ ఇన్నోవేషన్ అండి, ఆల్ ద బెస్ట్. దీనికోసం నేను బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఓకే, మీరు ఏ బ్యాంక్లో లోన్ అప్లై చేసుకున్నారు? భరోసా బ్యాంక్ సార్. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? సో దీని గురించి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారనుకుంటున్నాను సార్. గ్రేట్ అండి, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను తయారు చేసిస్తాను. మీ డీటెయిల్స్, ఇన్పుట్స్ మా అసిస్టెంట్కి ఇవ్వండి. 2 డేస్లో నేను తయారు చేసిస్తాను. స్టార్టప్ కంపెనీ బెనిఫిట్స్ చెప్తారా సార్? స్టార్టప్ కంపెనీలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బేసిక్గా చాలా సబ్సిడీస్ ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, అలొకేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉంటుంది, ప్లస్ సబ్సిడీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ చాలా రకాలుగా బెనిఫిట్స్ మీకు ఉంటాయి. పెట్టడం ఈజీ. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ లక్. Yeah, come in please. సార్ గుడ్ మార్నింగ్ సార్. Please sit. థ్యాంక్ యూ సార్. How are you? యా గుడ్ సార్. వాట్ అబౌట్ యూ సార్? Fine. యా థ్యాంక్ యూ. నా పేరు రాజు సార్. ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నా. Okay. దాని గురించి మాట్లాడడం కోసం మీ దగ్గరికి రావడం జరిగింది. Okay. మీకు ఏం డీటెయిల్స్ కావాలి చెప్పండి, అన్ని వివరంగా చెప్తాను. సార్, మన తెలంగాణ గవర్నమెంట్ స్టార్టప్ గురించి ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీ అండ్ మీరు అన్నట్టు బెనిఫిట్స్, వీటి గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్? తెలంగాణ గవర్నమెంట్ నీలాంటి స్టార్టప్ కంపెనీస్కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాయి. దాంట్లో ల్యాండ్ కానీ, ఎలక్ట్రిసిటీ, వాటరు, జిఎస్టీలో సబ్సిడీ, ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీ ప్రాజెక్ట్ని బట్టి, మీ ప్రోడక్ట్ని బట్టి మేము తెలంగాణ కూడా సబ్మిట్ చేస్తాం. కన్సర్న్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తూ మీకు లోన్ ఫెసిలిటీ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ మీకు తోడు నీడగా ఉంటాం. ఈ హబ్ ఉన్నదే అందుకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఓ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇంకోటి, ఆల్వేస్ మేము మీకు హెల్ప్ఫుల్గా ఉంటాము. మీకు ఎటువంటి సాయం కావాలన్నా మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, రావచ్చా? కమ్ ఇన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిందా సార్? మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ All సో the మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అది మీ ఫీజ్ 20,000 అరేంజ్ చేయండి. ఓకే, నేను అక్కడ పే చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ష్యూర్. ఆల్ ద బెస్ట్ అండి.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు చెప్పినట్టు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని తీసుకొచ్చాను మేడం. ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చావా? అయితే ఆరం గారిని కలుద్దాం. ఓకే మేడం. రామ్మా. సార్ ఇతను రాజు. నమస్కారం సార్. అవునా రాజు ప్రాజెక్ట్ కూర్చో. రిపోర్ట్ తీసుకుని సార్, వచ్చారు. చూడండి మేడం. ఓకే, సార్ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ రిపోర్ట్. మీరు తప్పకుండా లోన్ శాంక్షన్ చేయడానికి హెల్ప్ చేయండి. మ్మ్. 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 తప్పకుండా. సార్ నేను చిన్నప్పటి నుంచి కన్న కల సార్ ఇది. సో ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలని, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని, అండ్ మీరు ఆహా. కాస్త నాలాంటోడికి ఫేవర్ చేస్తారన్న నమ్మకంతో ఇక్కడ దానికి వచ్చాను సార్. దయచేసి మ్మ్. ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళాలని వేడుకుంటున్నాను సార్. Sure, రాజు యాక్చువల్గా మీలాంటి యూత్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేసి సార్ ఈ దేశాన్ని మన ఎకానమీని పెంచి సార్ ఓవరాల్గా మన కంట్రీ డెవలప్మెంట్కి ఎస్ సార్. తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నేను సార్. నా పూర్తి సపోర్ట్ ఇస్తాను. మీరు సపోర్ట్ చేయండి సార్. తప్పకుండా మేడం, శాశక్తులా ప్రయత్నించి లోన్ శాంక్షన్ అయ్యేలా చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ మెయిల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇట్స్ థ్యాంక్ ఓకే. యూ మేడం. థ్యాంక్ యూ సార్. It's okay. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే పూజ, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ? నేను రీజనల్ మేనేజర్ భరోసా బ్యాంక్ రెడ్డిగాని ఓ, కలవడం. నేను కూడా అందుకోసమే వచ్చాను. ఓ అవునా? ఆ, కోఇన్సిడెన్స్. సో ఒక పని చెయ్యి, ఆ. ఫస్ట్ నువ్వు వెళ్ళి కలిసేసరా, తర్వాత మనం సరదాగా మాట్లాడుకుందాం. నువ్వెప్పటి నుంచో కంటేనే కలగదరా. నువ్వు వెళ్ళి మేనేజర్తో మాట్లాడేస్తావు అంతేటావా? అంతే. ముందు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. జాగ్రత్తరా. ఏంటి మేడం, ఏంటి? వచ్చి 6 నెలలు అవుతుంది. ప్రమోషన్ అన్నారు, ప్రమోషన్ లేదు, గిమోషన్ లేదు. అసలు ఉండాలో వెళ్ళిపోవాలో కూడా అర్థం కావట్లేదు. కంగారు పడకు, సార్కి నేను చెప్తాను మంచి మూడ్ లో ఉన్నప్పుడు. ఎప్పుడు ఇలానే అంటారు మీరైతే. వీడు ఏం రకం. ఆఫీసర్ ఏంటో. మేనేజర్ ఉన్నాడా? ఉన్నాడు లేపో. ఇక్కడే చిరాగ్గా ఉన్నాడు. నువ్వేనా ప్రాబ్లం? గుడ్ మార్నింగ్ మేడం. Good morning. రీజనల్ మేనేజర్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాను. ఒకసారి సార్తో 5 minutes మాట్లాడిస్తారా? కూర్చోండి, సార్తో చెప్పొస్తాను. ఓకే. సార్, ఓ సార్ రమ్మంటున్నారు. రమ్మన్నారండి. థ్యాంక్ యూ. ఉమ్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజ్ సార్. 50 lakhs ప్రాజెక్ట్ లోన్ గురించి బ్యాంక్ మేనేజర్ గారు మాట్లాడమని మీ దగ్గర పంపించారు సార్. ఆ రోజు నువ్వు మేడం గారితో వచ్చావు కదా, ప్రాజెక్ట్ ఇప్పుడు తెచ్చావు కదా. ఎస్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్ యూ సార్. నాది చాలా యూనిక్ ప్రాజెక్ట్ సార్. కొలెక్టరల్ సెక్యూరిటీ లేదు మరి. ఎస్ ఐ నో, నాకు తెలుసు. మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. పెట్రోల్ సేవర్ సార్. దీన్ని వాడడం వల్ల 1 లీటర్కి 20 కిలోమీటర్ల ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది సార్. దీని ద్వారా వినియోగదారుడికి నెలకి 5 నుండి 10,000 రూపాయలు ఆదా అవుతుంది సార్. దేశ పురోగతి అభివృద్ధి చెందుతుంది సార్. ఈ పెట్రోల్ సేవర్ కార్పొరేటర్ నుంచి వెళ్లి పెట్రోల్ ని స్టీమ్ లైన్ చేస్తుంది సార్. దాని ద్వారా పెట్రోల్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గెట్ యువర్ లోన్ శాంక్షన్డ్. డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. గుడ్ డే. హలో సార్, హలో మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, కూర్చోండి. ఏం లేదండి, రాజు గురించి వచ్చాను. చెప్పండి. ఏం లేదు, 50 లక్షల లోన్ గురించి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాడు కదా. అవును. ఆ అబ్బాయి చాలా సిన్సియర్, హానెస్ట్. ఓకే, ఏ మాత్రం అవకాశం ఉన్నా హెల్ప్ చేయండి. షూర్. రాజు ప్రాజెక్ట్ చూశాను, ఓహో, మళ్ళొకసారి చూస్తాను. తప్పకుండా హెల్ప్ చేస్తాను. అలాగా. అది ఎంత పని అండి, చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, వస్తాను. ఓకే, యా, ఓకే, యా, ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ప్లీజ్ కమ్ ఇన్. రావు గారు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. సార్ నన్ను రమ్మని మెసేజ్ వచ్చింది. యా, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ లోన్ శాంక్షన్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Oh, yeah. బట్ వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ ఎలా? స్పెషల్ కేసుగా మీ లోన్ శాంక్షన్ చేశాను. అవునా? అయితే 2 yearsలో మీ లోన్ కంప్లీట్ చేయండి, తర్వాత కలవండి, అప్పుడు డీటెయిల్స్ చెప్తాను. ఓ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. అలాగే సార్, వస్తాను సార్. ఎస్ దేవుడా,
అనుకున్నట్టు అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి, లోన్ వచ్చేసింది. ఏదైతేనేమి సక్సెస్ కొట్టేశాం. ఎస్. హాయ్రా, హాయ్రా. ఎప్పుడీ గోలేనా? హ్మ్. ఎప్పుడీ ప్రాజెక్ట్ గోలేనా? మన సంగతి ఏంటి? మన పెళ్లి సంగతి ఏంటి? పెళ్లి 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 రై, ఒక్కసారి కనుక నా డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనుకో, పెళ్లి ఘనంగా చేసుకోవచ్చు, అనుకున్నట్టు ఎంజాయ్ చేయొచ్చు తెలుసా. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓ రాజు, కూర్చో. సార్ మీరు కూర్చోవయ్యా. చెప్పకపోయినా నేను కూర్చోవాల్సిందే సార్. తప్పకుండా కూర్చోవయ్యా. సార్ థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పినట్టే మొత్తం లోన్ 2 years లో క్లోజ్ చేశాను సార్. వెరీ గుడ్, గుడ్ జాబ్. సార్ కంపెనీ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది, హైలీ ప్రాఫిటబుల్. చిన్న విషయం మీకు చెప్పాలని పిలిచాను. లోన్ శాంక్షన్ నార్మల్గా అవ్వలేదు, మీకు అవుట్ ఆఫ్ ద వే శాంక్షన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ ద రీపేమెంట్. సార్ 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 నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు చేసిన సహాయానికి నా జీవితమే మారిపోయింది. బట్ లోన్ శాంక్షన్ ఎలా జరిగింది? చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. లోన్ నాట్ శాంక్షన్ ని లోన్ మేబీ శాంక్షన్ అని మార్చాను. నాట్ని రిమూవ్ చేసి మేబీ యాడ్ చేశాను. ఇదంతా నీ పట్టుదల, కార్యదీక్ష, సిన్సియారిటీ చూసి చేశాను. ఈ దేశం ఎకానమీని మీలాంటి యువకులందరూ ముందుకు తీసుకెళ్తారని భరోసా, నమ్మకం. అదే ప్రగతి పథం.